బాదం పప్పుల్ని 7-8 అవర్స్ నీళ్లలో నానపెట్టుకోవాలి. అదే విధముగా జీడిపప్పును కూడా 7-8 అవర్స్ నీళ్లలో నానపెడితే బాగుంటాయి. ఖర్జూరం కూడా కొంచెం నీళ్లు పోసి నానపెడితే మెత్తగా గ్రైండ్ అవడానికి 1 గంట ముందు నానపెడితే సరిపోతుంది. ముందుగా నానపెట్టిన బాదం పప్పులు, జీడిపప్పుల్ని తీసుకుని ఒక మిక్సీలో వేసేసాం. ఖర్జూరం అందులో వేసేసి ఈ 3 కలిపి మెత్తగా మిక్సీ వేసేసాం. అందులో కూడా 1 స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ప్యూర్ గా చేసిన కొబ్బరి పాలు 3 వంతులు ఆ మిక్సీలో వేసేసి మెత్తగా ఒక్కసారి తిప్పటం జరుగుతుంది. ఆ బాదం జీడిపప్పు పేస్ట్, తేనె, ఖర్జూరం పేస్ట్ కొబ్బరి పాలకు బాగా కలిసిపోతాయి. అవి గ్లాసులో మిక్సీ వేసిన వాటిని తీసుకొచ్చి పోసిన తర్వాత కొద్దిగా కొబ్బరి పాలని పైన అట్లా వేస్తే మిల్క్ షేక్ కలర్ఫుల్ గా అలా బాగుంటుంది అనమాట. బాదం ముక్కలు, పిస్తా ముక్కలు ఎండువి అట్లా కట్ చేసి చిన్న చీలికలు అట్లా పైన చల్లుకుంటే చాలా బాగుంటాయి అనమాట. పైన యాలక పొడి చల్లుకుంటాం.